బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రౌడీ షీటర్ రియాజ్ మృతి చెందాడు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు రియాజ్ యత్నించాడు. ఈ క్రమంలో రియాజ్ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోయేందుకు యత్నించిన రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆసిఫ్ అనే యువకుడితో ఘర్షణ జరిగా రియాజ్కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు రియాజ్ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు యత్నించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రౌడీ షీటర్ రియాజ్ మృతి చెందాడు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రియాజ్ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోయేందుకు యత్నించిన రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు. ఇక నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆసిఫ్ అనే యువకుడితో ఘర్షణ జరగ్గా రియాజ్కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో రియాజ్ను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు యత్నించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు.